మాంత్రిక్స్ మీడియా అంటే మంత్రం చేస్తారు ఏమైనా తెలియదు, తెలుగుని ఇంగ్లీష్ని కలిపినట్టున్నారు. కొంచెం ఫస్ట్ టైం ఫిలిం చేస్తున్నారు అండ్ విఎఫ్ఎక్స్ మీద ఆధారపడి చేసే థ్రిల్లర్ చేశారు. ట్రైలర్ చూపించారు, చాలా బాగుంది. ట్రైలర్ డైరెక్టర్ ఎంత బాగా తీశాడో మ్యూజిక్ డైరెక్టర్ దానికి అంత ప్రాణం పోసాడు. రమేష్ గారు చూడగానే మ్యూజిక్ ఆర్ఆర్ ఎవరు చేశారని అడిగారు. ఫస్ట్ ఇది ఎట్లా ఉందో చెప్పకుండా ఆర్ఆర్ ఎవరు చేశారు నా సార్, మా లక్కీగా ఆయన చిన్న వెనకాల ఉన్నాడు, ఈయనే సార్ అని చెప్పి. అంటే చూడగానే దాని ఇంపాక్ట్ కనపడతా ఉంది. ఎప్పుడు సినిమాకి ఇంట్రెస్ట్ కలిగించే విధానం చూపించగలిగితే, పర్టికులర్ కొత్త వాళ్ళతో చేసే సినిమాలు అట్లా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలిగితే ఓపెనింగ్స్ వస్తే సినిమాలు నిలబడతాయి. అప్పుడు నిర్మాతలు నిలబడతారు. అంతే తప్ప ఏదో సినిమా అనౌన్స్ చేసాం, తీసేసాం, అయిపోయింది, రిలీజ్ చేస్తానికి మళ్ళీ థియేటర్ దొరకలేదని అరుచుకోవటం తప్పిస్తే సినిమా సరైన సినిమా తీస్తున్నామా, దానికి మనం ఎఫర్ట్ ఫుల్గా పెడుతున్నామా లేదా అనేది ఆలోచించడం చాలా తగ్గించేశారు ఈ మధ్యాహ్నం. సో అలాంటి ఎఫర్ట్ పెట్టి అద్భుతంగా ఆ ట్రైలర్లోనే ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు. రేపు సినిమా కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకుంటున్నాం. డెఫినెట్గా ఐ విష్ దెమ్ ఆల్ ద లక్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్ మీ. ఈ మాంత్రిక్ మీడియా వారి ఆ నలుగురు, థియేటర్లో ఆ నలుగురు, ఏదైనా జరిగేది అక్కడే. సినిమా హిట్ అయ్యేది థియేటర్లోనే, హిట్ చేసేది ఆ నలుగురే. కాబట్టి ఈ టైటిల్ చాలా వెరైటీగాను, నిజానికి దగ్గరగాను. థియేటర్లో ఒక సినిమా అనేది థియేటర్లోనే ఏమైనా జరుగుద్ది. ముఖ్యంగా రీ రికార్డింగ్ చాలా అద్భుతంగా ఉంది. కొత్త వాళ్ళు అనేది అంటే కొత్త సినిమా ట్రైలర్ చూస్తున్నట్టుగా కాకుండా ఎన్నో సినిమాలు తీసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు తీసినటువంటి దీనికి ట్రైలర్ కనపడింది. నిజంగా థియేటర్లో నలుగురు థియేటర్లో రికార్డ్ సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా నాకు కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే నేను చాలా కమర్షియల్ సినిమాలు చేశాను, కానీ ఇలా హారర్ మూవీ ఫస్ట్ టైం నేను చేయటం. కాబట్టి ఈ డైరెక్టర్ గారు బ్రహ్మాండంగా అసలు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా తీశారు. సినిమా చాలా బాగుంది. ప్రొడ్యూసర్ గారు, అందరూ టెక్నీషియన్స్, యానమేన గారు, చాలా ఎవ్రీబడి చాలా బాగా వర్క్ చేశారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫస్ట్ మా డైరెక్టర్ గారు సబ్జెక్ట్ చెప్పగానే ఆయన అసలు కాంప్రమైజ్ అవ్వరు జనరల్గా. మా డైరెక్టర్ గారు మాకు లొకేషన్ లేదు, మేము ఎదురు చాలా గొడవ పెట్టుకున్నాం. సరే అట్ లాస్ట్ ఏంటంటే మేము ఇద్దరం ఫర్ ద బెస్ట్ అవుట్పుట్ గురించి మేము ఇద్దరం చాలా గొడవ పెట్టుకొని వి ఆల్ వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తున్నారంటే క్రెడిట్ గోస్ టు మిస్టర్ రాజేష్ గారు అండ్ ఆల్సో మిస్టర్ కిరణ్ గారు ఫర్ ద బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్. ఆయన మేము 30 days నైట్ ఫారెస్ట్లో చేసామండి. అండ్ వీ డెంట్ కాంప్రమైజ్ ఎనీథింగ్. ఆ లైట్స్ కానీ యూనిట్స్ కానీ కొత్త ప్రొడ్యూసర్ అయినా ఆయన ఏం చెప్పక్కలేదు. వాట్ ఎవర్ యూ వాంట్ యూ టేక్ ఇట్. వి డిడ్ ఆల్ మేము చాలా బాగా వచ్చేసాం. వి విష్ సక్సెస్ మీట్కి మళ్ళీ వచ్చి అందరితో ఇలా షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థియేటర్లో అనే పేరు ఎందుకు పెట్టామంటే థియేటర్లో చూడాలి అనే ఉద్దేశంతోనండి. కాన్సెప్ట్ కూడా థియేటర్లో చూస్తేనే మీకు సినిమా చూసినట్టు ఉంటుంది. ఇంకా ఇది థ్రిల్లర్, హారర్ అదే జానర్ అని కాకుండా ఒక కమర్షియల్ ఎలిమెంట్ అంటే ఒక సాంగ్స్, ఫైట్స్ అని కాకుండా ఒక కామెడీని యాడ్ చేసిన కమర్షియల్ థ్రిల్లర్ మూవీ. ఓకే, థ్యాంక్ యూ. మాంట్రిక్స్ మీడియా వర్క్స్ అనేది యాక్చువల్గా ఒక విజువల్ ఎఫెక్ట్స్, యానిమేషన్ అండ్ ప్రొడక్షన్ కంపెనీ అండి. ఈ సినిమా థియేటర్లో మా ఫస్ట్ మూవీ తెలుగులో. మొదటి అడుగు వేసామండి ఇక్కడ. ఈ అడుగు వేయడంలో మాతో పాటు ఎంతమంది అయితే సహకారం అందించారో వాళ్ళందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. థియేటర్లో నలుగురు అనే టైటిల్ మీరు చూశారు. సో బేసిక్గా ఎవరైనా ఏ సినిమా చూడకైనా థియేటర్కే వెళ్ళాలి, థియేటర్లోనే చూడాలి. దీన్ని ఒక హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ మేము తీసుకున్నాము. కొత్తగా ఉంటుంది ష్యూర్గా. అది ఏంటి, ఎలా ఉంటుంది అనేది డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. కొత్త ఆర్టిస్టులు ఇంట్రడ్యూస్ చేశాము. హీరోయిన్ శ్వేతా పండిత్, షీస్ బీన్ ఇన్ బెంగళూరులో ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ చేసింది. తను తెలుగులో ఫస్ట్ టైం చేసింది మా ప్రాజెక్ట్లో. ఇట్స్ గుడ్ టు వర్క్ విత్ యూ. శ్రీకాంత్, ధీరజ్, వరుణ్ అండ్ శంకర్, ఈ నలుగురు లీడ్ క్యారెక్టర్స్ అండి. సారీ
ఈ నలుగురిని పెట్టి తీసామండి మేము సినిమా. ఈ నలుగురు కాకుండా ఇంకో నలుగురు ఉన్నారండి సినిమాలో. ఈ నలుగురికి ఆ నలుగురికి ఏంటి రిలేషన్ అనేది రేపు సినిమా చూస్తే తెలుస్తుంది. కానీ టైటిల్ మాత్రం నలుగురే. థియేటర్లో నలుగురు అండి. అసలు టైటిలే డిఫరెంట్ అండి. బేసిక్గా ఫస్ట్ నేను కాన్సెప్ట్ మాకు తెలియదండి, అసలు మాకు నలుగురికి అసలు కాన్సెప్ట్ తెలియదు. అసలు మేము ఆడిషన్ సెలెక్ట్ అయింది ఆగస్టులో సెలెక్ట్ అయ్యాం. సో స్క్రీన్ టెస్ట్లో సెలెక్ట్ చేసి మమ్మల్ని సెప్టెంబర్ 1న వినాయక చవితి రోజు మాకు చెప్పారండి మీ నలుగురిని పెట్టి తీస్తున్నామని. సో అప్పటి నుంచి ఒక 3-4 మంత్స్ మాకు రిహార్సల్స్ జరిగాయి. సో అప్పుడు రిహార్సల్స్ అప్పుడు కూడా మాకు ఎప్పుడు కూడా స్టోరీ తెలియదు మాకు అసలు. మేము మాకు క్యారెక్టరేషన్ చెప్పారు తప్ప స్టోరీ మాకు ఫుల్ ఫ్లెడ్జ్గా తెలియదు. తర్వాత ఒక 3 మంత్స్ తర్వాత మాకు టైటిల్ చెప్పారు థియేటర్లో నలుగురని. సో నేనైతే డిఫరెంట్గా ఫీల్ అయ్యా, ఇదేంటిది వెరైటీగా ఉంది ఏంటని. తర్వాత స్టోరీ విన్న తర్వాత కంపల్సరీ ఇట్స్ యాప్ట్ అనుకున్నా, అది యాప్ట్ అది. సో స్టోరీకి అది యాప్ట్ అని తెలిసి బాగుంది అనుకున్నాం. సో బేసిక్గా జనాలు కూడా అలాగే ఫీల్ అవుతారు, ఏంట్రా థియేటర్లో నలుగురు ఏంటి. బేసిక్గా మనం వెళ్ళి చూసే సినిమా థియేటర్లో చూస్తాం, కానీ అలాంటి థియేటర్ని తీసుకొచ్చి టైటిల్గా పెట్టారు. ఫస్ట్ క్యారెక్టర్ ఇదండి, ఈయనకి అసిస్టెంట్ క్యారెక్టర్ అనేసి నన్ను పిలిపించారు. పని మనిషి అసిస్టెంట్ అండి. అయితే ఒక 4 రోజులు యాడిషన్ చేయించి నువ్వు క్యారెక్టర్లో కనెక్ట్ అయ్యావు, నీకు ఈ క్యారెక్టర్ ఫిక్స్ అన్నారు. చాలు మంచి క్యారెక్టర్ ఇచ్చారు అనుకో. కట్ చేస్తే 2 days పోయిన తర్వాత మా డైరెక్టర్ గారు ఫోన్ చేసి శంకర్ సారీ శంకర్ నీకు క్యారెక్టర్ లేదు అని అన్నారు. ఇదేంటండి బాబు నేనేం తప్పు చేసినా ఏంటండి, నేను ఎప్పుడు ఏం రాంగ్ మాట్లాడలేదు, ఏమైందండి ఏటిదే ఏట అన్నానేటి నేను అన్నాను. అచ్చా కాదు నువ్వు ఒకసారి ఆఫీస్కి రా అన్నారు. క్యారెక్టర్ తీసాను అన్నారు, ఏంటండి వస్తానని చెప్పి ఆఫీస్కి వెళ్ళా. మా ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు ఉన్నారు. శంకర్ రా అని అన్నారు. సార్ ఏంటి సార్ నేనేమైనా అన్నానా, అది ఏటన్నా నేనేమైనా తప్పుగా మాట్లాడితే మీ ఇష్టం పోనీ ఏదైనా అనండి, పడేయాలని కొట్టి అని ఏం కాదు, క్యారెక్టర్ తీసాను అన్నారు ఏంటండి. అంటే క్యారెక్టరు నీకు కుదరట్లేదు, హీరోగా చేస్తాను. ఇగో ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు, హీరో అంటారు ఏంటి నన్ను, ఇదే సార్ ఏంటి మీరేంటి ఆటలాడకండి బాబు, జీవితం ఇది ఏంటి చెప్పండి. ఇదేమిటండి బాబు హీరోగా ఎత్తానంటే అలా బాయ్ క్యారెక్టర్ చేస్తాను అంటాడు, ఇదేంటండి అని. అయితే కొంచెం భయపడ్డాను. మా ప్రొడ్యూసర్ గారు గంటకు లీటర్ నీళ్ళు ఇచ్చి ఇంట్లో కూడా క్యాన్ల నీళ్ళు పంపించి రోజుకి ఎన్ని నీళ్ళు తాగితే అన్ని నీళ్ళు తాగును. నెల రోజులు కరెక్ట్గా చూసుకుంటారు నన్ను, ఫుల్గా వాటర్ బాగా నీట్గా చూసుకొని తర్వాత ఎంటర్ చేశారు. ఇక బాగా చేసాం. లైఫ్ లాంగ్ ఆయనకి నేను రుణపడి ఉంటాను. అసలు ఇలాంటి క్యారెక్టర్ నాకు వస్తుందని కూడా నేను ఎప్పుడు కళ్ళని కూడా ఊహించలేదండి. చాలా థ్యాంక్స్. నిజంగా ఈ సినిమాలో ఇంత మంచి ఛాన్స్ రావటం చాలా అదృష్టంగా ఉంది. దీనికోసం 2 months రిహార్సల్ చేసామండి. కొన్నిసార్లు ఆఫీస్లో కుదరక నా రూమ్లోనే చేసేవాళ్ళం. సో అలా కష్టపడి ఈరోజు ఇక్కడ దాకా వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ఐఎమ్ వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ యూ సార్. అండ్ డైరెక్టర్ డిపార్ట్మెంట్లో అండి కో డైరెక్టర్ రామస్వామి గారు ఉన్నారండి, చాలా ఫన్నీగా ఉంటారు ఆయన. ఒకసారి midnight 2:30కో 2కో అండి నిద్ర వస్తున్న టైంలో ఆయన దగ్గరికి వెళ్ళి 1 పావు గంట కూర్చున్నామండి. పొద్దున్న 7 దాకా నవ్వుకున్నట్టే ఉన్నాం. ఆయన అంత నవ్విచ్చారనమాట. అండ్ రఘు గారు కొన్ని సీన్లలో కూడా కొంచెం ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుందని మోటివేషన్ ఇచ్చారు. అండ్ దెన్ కేకే గారు కూడా, సో ఆయన కూడా హోప్ పెట్టుకొని మంచిగా చేయాలని చెప్పి ఇంప్రూవ్మెంట్స్ చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి మమ్మల్ని చాలా ఎంకరేజ్మెంట్ చేశారు. అండ్ నా ఫ్రెండ్, నా ఫిలాసఫర్, నా ప్రియమిత్రుడు కళ్యాణ్ శంకర్, దాకోద్ కళ్యాణ్, ఆడు నిజంగా చాలా హెల్ప్ చేశాడు, మంచి హార్డ్ వర్కర్. అండ్ దెన్ ఇక్కడ కూర్చున్న వరుణ్, వీడు కూడా కొన్ని సీన్లలో కొన్ని చోట్ల ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అని కూర్చొని ఈ సీన్కి ఇట్లా చేస్తే బాగుంటుందని రిహార్సల్స్ చేసుకొని కష్టపడ్డాం. అండ్ శంకర్ గారు వచ్చిన తర్వాత అండి సినిమా దుమ్ము లేచిపోయిందండి. అప్పటిదాకా మామూలుగా ఉండేది, వీడు చేసిన దానికి మేము తిట్టించుకున్నాం. అండ్ దట్ ఈస్ ధీరజ్ అని ఒకడు ఉన్నాడు ఇక్కడ, ఆడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుంది. ఆడు మామూలుగానే పంచులు వేస్తూ ఉంటాడు, ఆ పంచులు తట్టుకోలేము. సినిమాలో వేసాడండి పంచులు కొన్ని పిచ్చెక్కిచ్చాడు ఆడు.
సో ఇంతమంది కష్టపడి చేసింది, ఈ కష్టానికి ప్రతిఫలం ఈరోజు ఇంతమంది వచ్చి ఎంకరేజ్మెంట్ ఇచ్చి ఆశీర్వదిస్తుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. Thank you so much for making this function a success. I mean, it's very warm welcome from my side to everybody. My friends and I mean, everybody has said everything about everybody on the set. Everybody has handled me like a baby in this team. Andhra has welcomed me a lot in a very, very nice way. So, idi kotta movie naku kotta experience Telugulo, but it was such a great support that I never expected. On the spot, it might be Varun, Shankar, oh, Adiri point there because of Shankar. And as you know, Dheeraj, all of you who support Dheeraj has been excellent. And Shrikant, yes, all my actors have supported me so much. They have been so friendly with me. And all the chemistry that you get to see on the screen was there on the sets. We used to enjoy so much. And that was all possible because of so much comfortable feel that was given to us by Kiran sir and our Rajesh sir, Srinivas Raju and John sir. I must say that he used to make me feel so comfortable. So I have a huge thanks to be said to all of the members, each and everybody in direction department, KK Garu, Raghu Garu, Ram Swami Garu, everybody. I don't want to miss anybody's name. It might be production, it might be light team, it might be anybody, makeup team, Chalapati Garu, everybody has worked very hard for this. Hope you all support us very much. That's what we are expecting. Thank you so much.